కమిషన్లో ఒకటే, చేసిన వాగ్దానాలని మర్చిపోవడంలో ఒకటే, ప్రజలు దగా చేయడంలో ఒకటే. ఈ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నాను. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాల్లో మన తెలంగాణకు 12 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణకు ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణలో అభివృద్ధి మనం చూస్తున్నామంటే అది కేవలం నరేంద్ర మోదీ గారు చేయబట్టే. జాతీయ రహదారులు కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో ప్రధానమంత్రి సడక్ యోజన కానివ్వండి, లేకుంటే మున్సిపాలిటీస్లో అమృత్ పథకాలు కానివ్వండి, స్మార్ట్ సిటీలు కానివ్వండి, లేకుంటే మీకు వచ్చేటటువంటి ఒక 5 కిలోల ఉచిత బియ్యం కూడా నరేంద్ర మోదీ గారు ఇస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. స్ట్రీట్ లైట్లు, బల్బులు, స్వచ్ఛ భారత్లు, డ్రైనేజ్ సిస్టంలు గత కొన్ని సంవత్సరాలుగా కేవలం 2 సంవత్సరాల్లో 252 ఒక ప్రాజెక్టులకు దాదాపు 11,000 కోట్లతోని ఈరోజు తెలంగాణకు అనేకమైన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మనకు అన్నాడు అసెంబ్లీలో, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, జీతాలకే డబ్బులు లేవు, నన్ను ఏం చేయమంటామని చెప్పాడు. జీతాలకు డబ్బులు లేవు కానీ మీ సరదాలకు డబ్బులు ఉన్నాయి. జీతాలకు డబ్బులు లేవు కానీ మీ యొక్క బిల్డింగ్లకు, మీ యొక్క మంత్రుల ఒక ఇళ్లకు కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలతో మరమ్మతు చేయడానికి డబ్బులు ఉన్నాయి. ప్రజలు ఇక్కడ అడుగుతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ఏమైంది మీ 4,000 రూపాయలు నిరుద్యోగ భత్తా? ఏమైంది ఉద్యోగాలు, నిరుద్యోగాలకు ఉద్యోగాలు? ఏమైంది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్? ఏమైంది ఆరోగ్యశ్రీ పథకము? ఏమైంది ఈ యొక్క ప్రభుత్వం చేసిన వాగ్దానాలు? ఆడవాళ్లకు కిలో మన 1 కిలో బంగారం ఇస్తున్నారు కదా, ఎక్కడ పోయింది రైతు బంధు? ఎంతవరకు ఇచ్చారని చెప్పేసి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి మాట అబద్ధం, ప్రజల్ని మోసం చేయటమే ఈ యొక్క కాంగ్రెస్ నైజం. ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు ఈ యొక్క రాష్ట్రాన్ని దోచుకున్నారో అదే దారిలో వీళ్ళు నడుస్తూ ఉన్నారు. బొగ్గు కుంభకోణం బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఈ పార్టీ కూడా బొగ్గు కుంభకోణం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది, ఇవ్వలే. ఇంతకుముందు అరవిందని చెప్పారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని చెప్పారు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే. నాకు తెలియదు మీకు ఎంతమందికి వచ్చింది ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు? ఎవరికైనా వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా ఇందిరమ్మ ఇల్లు? మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కట్టిందే ఎవరు? ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇక్కడ మీ ఎమ్మెల్యేనే కడుతున్నాడు అక్కడ. దయచేసి దాంట్లో మన ఎవరైనా ఉంటే ఎప్పుడు గోడ కూలుతుందో చూసుకోండి మీరు. ఎప్పుడు చెత్త కూలుతుందో, ఎప్పుడు గోడ కూలుతుందో, నీళ్ళు లేవంట, కరెంట్ లేవంట, వేరే మాట. దాని నాణ్యత చూసుకోండి. ప్రజాధనాన్ని వృద్ధ చేసి ఈరోజు ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు. మన బ్రతుకులు బాగుపడాలంటే, మన తెలంగాణని రక్షించుకోవాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఈరోజు టు సేవ్ తెలంగాణ ఓటు బీజేపీ అని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మిత్రులారా. మళ్ళీ కోరుతా ఉన్నాను, మీరు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి. ఒక్క అవినీతి కూడా లేకుండా 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి పరిపాలన చేస్తా ఉన్నారు. వీళ్ళు 2 సంవత్సరాల్లోనే అనేకమైనటువంటి అవినీతి ఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి అక్కడ చెప్పడానికి వీళ్ళు బీఆర్ఎస్ లేదని ఇంతకుముందు మిత్రుడు అన్నారు. బీఆర్ఎస్ మునిగిపోతున్న పడవ, ఆ పడవలో బ్రాండే ఎక్కండి అని చెప్తా ఉన్నారు. రేపు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ యొక్క పడవని మొత్తం ముంచేస్తారో దాంట్లో పోతే మీరు మునిగిపోతారని చెప్పేసి కూడా ఎవరైనా రాజకీయ నాయకులు అక్కడ పోవాలన్న ఆలోచన ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నాను. ఎక్కడ ఉంది బీఆర్ఎస్ అని అడుగుతా ఉన్నాను. మొన్న జరిగినటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్ని పెట్టలేకపోయారు. వాళ్ళు గెలిచింది ఎవరు? బీజేపీ. మన పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిచింది 8 సీట్లు బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ గెలిచింది ఎంత? 0.
మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది 5,000 అయితే గెలిచింది 1000. 10,000 వార్డు మెంబర్లు 1,200 మంది ఉప సర్పంచ్ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ 12,000 చేసి కేవలం 2,000